నమస్తే, నేను జాకిర్ హుసేన్. ప్రజెంట్ ఏపీ తెలంగాణ పాలిటిక్స్ చూస్తుంటే ఏపీలో నిజంగా ఏపీకి అన్యాయం జరుగుతున్నట్టే కనిపిస్తోంది. సో ఏపీకి నిజంగా ఒక పెద్ద కుట్ర ఏదో జరుగుతున్నట్టుగా అయితే రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఒకసారి దీని గురించి వివరం తీసుకుందాం. వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్. నమస్తే. ఎస్ సార్, కుట్ర అన్నాను. సో ఈ వర్డ్స్ సూట్ అవుతాయి అంటారా? ఇప్పుడు ఎవరు చెప్తున్నారు కుట్ర జరుగుతుందని చెప్పి? మంత్రి లోకేష్ గారే చెప్తున్నారు కదా. ఎస్, ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర జరుగుతుంది, కుట్ర చేస్తున్నారు. మురళీధర్ అనే అతను సింగపూర్కి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలని పెట్టుబడిదారులని ఆకర్షిస్తుండ్రు. అక్కడ వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చి మీరు పెట్టుబడులు పెట్టండి, అభివృద్ధిలో పాలు పంచుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ అక్కడ నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్న సమయంలో మురళీధర్ అనే అతను మెయిల్స్ పెట్టారు ఎవరికి? సింగపూర్ కంపెనీలకి. మీరు ఇక్కడ రావద్దు, గవర్నమెంట్ త్వరలో పడిపోబోతుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అని. ఆ విషయం లోకేష్ గారే చెప్పారు కదా. ఎస్ సార్, కుట్ర జరుగుతుంది, కుట్ర చేస్తున్నారు ఈ విధంగా అని చెప్పి అతను ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. ఎవరు అతను అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి మనిషి, ఆయన కంపెనీల్లో పనిచేసేటువంటి ప్రతినిధి. మరి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కుట్ర చేస్తున్నట్టే కదా. ఇలాంటి మెయిల్స్ గతంలో కూడా పెట్టారు కదా. గతంలో కూడా దావోస్ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో కూడా పారిశ్రామికవేత్తలకి మెయిల్స్ పంపిస్తే ఆ మెయిల్స్ కూడా ఐడెంటిఫై చేశారు కదా. అలా ఏంటి సార్ అంత ఓవర్ కాన్ఫిడెంట్? ఒకవేళ ఇలా చేసినా దొరికిపోతాం అని తెలిసి కూడా ఇట్లా చేస్తున్నారంటే ఏంటి వాళ్ళ ధైర్యం? అంటే ధైర్యం ఏముంది? ఆల్రెడీ పోతే జైలుకి పెడతారు, ఏమవుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ కేసులు పెడితే జైలుకి పంపిస్తారు, అంతకుమించి ఏం చేస్తారు అంటున్నారు కదా. జైలుకి వెళ్ళడానికి మీరు సిద్ధంగా ఉండండి, జైలుకి వెళ్దాము, మీరు మొత్తం రాసుకొని ఉండండి. ఒక యాప్ క్రియేట్ చేస్తున్నాను, ఆ యాప్లో ఎవరెవరు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, ఎవరెవరు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రోత్సహించారో ఆ పేర్లన్నీ రాసి పెట్టండి. నాకు తాడేపల్లిలో ఉండేటువంటి డిజిటల్ కంప్యూటర్లో మొత్తం నమోదవుతాయి. మనం అధికారంలో రాగానే మళ్ళీ ఆ కంప్యూటర్ని ఓపెన్ చేసి ఒక్కొక్కరు అంతా చూద్దాం, అందరిని జైలుకి పంపిద్దామని చెప్తున్నారు కదా. మీరు జైలుకి పోవడానికి జైలుకి పొమ్మంటున్నారు కదా ఆయన. ఒకప్పుడు జైలుకి పోవడం అనేది నామూషగా ఫీల్ అయ్యేవాళ్ళు, ఇవాళ ఎవ్వరూ నామూషగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపించట్లా. ఆ విధమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు పొలిటీషియన్స్, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. ఇప్పుడు కేసులు ఉన్నాయంటే ఎవరి మీద లేవు కేసులు అంటున్నారు. అవినీతి పాల్పడ్డారు కదా అంటే ఎవరు అవినీతి పాల్పడలేదు, అందరూ అవినీతి పడలే కదా అంటున్నారు. అక్రమాలు చేశారు కదంటే ఎవరు చేయలేదు అక్రమాలు అంటున్నారు. మర్డర్లు చేసావు కదంటే ఎవరు చేయలేదు మర్డర్లు అంటున్నారు. మానభంగాలు చేసావంటే చాలామంది మానభంగాలు చేశారు కదా ఎందుకు అని అంటున్నారు. సార్, పెట్టుబడిదారులను రానివ్వకుండా అభివృద్ధి జరగనీయకుండా అంటే ఏ నినాదంతో ఇట్లా? నినాదం ఏముంది? ఇప్పుడు ఒకవేళ అభివృద్ధి జరిగితే మళ్ళీ ఎలక్షన్స్లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తారేమో, మనకు అధికారం రాదేమో, ఇదే కదా. ఇప్పుడు తమిళనాడులో అలాంటి సిచ్యువేషన్ లేదు కదా. అదే లోకేష్ గారు చెప్తున్నారు, తమిళనాడులో డిఎంకే అన్నా డిఎంకే రెండు కలిసి అభివృద్ధి చేస్తారు, అక్కడ రాష్ట్రాన్ని కేంద్రం మీద ఫైట్ చేస్తారు. ఎలక్షన్లు వచ్చిన రోజు రాజకీయంగా మాడుకుంటారు ఎలక్షన్ సమయంలో. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్ట కాదే. ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉంటే ఆ అభివృద్ధిని ఆటంకపరిచేలాగా ఈ విధంగా మెయిల్స్ పెడుతుంటే మీరు ఎలా వస్తారు? సపోజ్ ఒక పెళ్లి సంబంధం వస్తుంది, అసలు పెళ్లి సంబంధం వస్తే ఆ పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చి మా పెళ్లి చూపులు చూసుకొని అటు వెళ్ళగానే వాళ్ళకి ఒక మెసేజ్ పంపించే ఆ అబ్బాయి పలానాడు ఇలాంటి వాడు అని అంటే పిల్లలు ఇస్తారు ఎవరన్నా? యాక్సెప్ట్ చేయరు కదా. సేమ్ ఇంతే ఇది కూడా. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తనకు ఉన్నటువంటి గుడ్ విల్ని ఉపయోగించి ఎట్టొకటి ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రోత్సహించాల్సింది పోయి మీరు వస్తే మీరు ఇక్కడ ఇబ్బంది పడతారు, మీరు రావద్దని చెప్పి మెయిల్స్ పెడుతున్నారంటే ఏమనుకోవాలి? ఏ ఉద్దేశంతో పెడుతున్నారు? ఇదే ఇప్పుడు మన కరోనా సమయంలో ఒక కొటేషన్ వచ్చేది, ఎవరికి ఫోన్ చేసినా కానీ, కనిపించే శత్రువుతో పోరాడచ్చు, కనిపించినటువంటి శత్రువుతో పోరాడలేము, కాబట్టి మీరు భౌతిక దూరం పాటించండి అని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు. అలాగే కనిపించే శత్రువుతో ఎవరన్నా పోరాడతారు, కనిపించకుండా మెయిల్స్ పెట్టేసేటువంటి వాళ్ళతోటి పోరాడాలంటే ఇక ఇలా ఎంతమంది పెట్టి ఉంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడెక్కడో ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడికి మెయిల్స్ పెట్టారో ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడైతే మురళీధర్ని అయితే ఐడెంటిఫై చేశారు. ఓకే, వాళ్ళు ఏదో కంపెనీ వాళ్ళు చెప్పారు కాబట్టి అదేదో లీక్ అయింది. చెప్పకపోతే ఇప్పుడు కంపెనీ వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ కంపెనీ ఇక్కడ రావడానికి బిల్డింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదో చెప్పు ఉండొచ్చు. చెప్పనటువంటి కంపెనీలు ఎన్నో ఉంటాయి కదా. తెలియదు, అసలుకి తెలియదు కదా.
సో ఆ విధమైనటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ కుట్ర పడుతున్నారు, కనిపించినటువంటి శత్రువులు. ఇక మనకి కనిపించేటువంటి శత్రువులు కొంతమంది ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేయటం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పేలాగా మనకు కనిపిస్తున్నారు కదా. మనకు ఇప్పుడు ఏ కార్యక్రమానికి ఎలా వెళ్ళాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది కదా. ఇప్పుడు మన పెళ్ళికి పోయేటప్పుడు ఎలా వెళ్ళాలి, లేదా చావుకు పోయేటప్పుడు ఎలా వెళ్ళాలి ఉంటుంది కదా, లేదా సభలకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఈ ఒక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది కదా. ఇంకా అన్నిటికీ మనం జనాన్ని తీసుకొని పోదాం అని అంటే లా అండ్ ఆర్డర్ మిగతా జనం ఇబ్బంది పడతారు కదా. నేను ఎక్కడ పడితే అక్కడ ఎంతమందిని పడితే అంతమందిని, నా దగ్గర డబ్బు ఉంది, నాకు డబ్బు ఇస్తే వచ్చేస్తారు అని అనుకుంటే, నేను సభలు నా ఇష్టం అని అంటే మిగతా జనం పరిస్థితి ఏంటి? లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? పోలీసులకి ఇంకా రెండో పని ఉన్నదా? పోలీసులకు చాలా పనులు ఉంటాయి కదా. మరి పోలీసులకు చాలా పనులు ఉంటాయి. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇంకొక ప్రచారం. మళ్ళా ఏదో అమెరికా నుంచి లేకపోతే ఎక్కడి నుంచో బాగా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు గన్స్ తోటి వచ్చారు, ఒక 200 మంది టీము, ఎప్పుడైనా ఏసీ ఇచ్చు అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో. సరే, వాళ్ళకి సంబంధించి ఏదో కేసు పెట్టినట్టున్నారు. భద్రత ఏమో కావాలి, పోలీసులు చెప్పినట్టేమో వినరు. ఎలా భద్రత కల్పించాలని వాళ్ళే అడుగుతారు. నీకు భద్రత కావాలంటే ఇదిగో ఈ పద్ధతిలో మీరు వెళ్ళండి అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు కదా, పోలీసులకు తెలిసినంతగా మిగతా వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు చెప్పిన దాన్ని నువ్వు ధిక్కరించేసి నువ్వు నా ఇష్టం అని వెళ్తే రేపు జరిగితే అప్పుడు ఎవరు బాధ్యులు? జరగకూడదనే కదా పోలీసులు రక్షణ కల్పిస్తుంది. రక్షణ కల్పించాలంటే నీకు ప్రజలందరూ రండి అని చెప్పి అక్కడ పోలీసులు ఎంతమందిని కంట్రోల్ చేయగలరు? అందులో గంజాయి తాగిన బ్యాచ్ ఆ మధ్యకాలంలో అక్కడికి వెళ్ళారు కదా, నర్సరావుపేట వెళ్ళినప్పుడు వాళ్ళు కాన్వాయ్ మీదనే ఎక్కి డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ముందు తాగిన బ్యాచ్ కదా, గంజాయి తాగిన బ్యాచ్ అయి ఉంటుంది అది. ముందు తాగిన వాళ్ళు అయితే అంత మరీ ఎక్కి చేయరు. ఇంకో చోట ఏమో కొడవళ్ళు కత్తులు పట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నారు, రప్ప అంటూ. సో లా అండ్ ఆర్డర్ ఇంపార్టెంట్ కదా. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర. ఎలా కుట్ర? ఇప్పుడు కొంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ని ఏదో ఒక రకంగా దాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో పనిచేయాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అవినీతి పాల్పడుతున్నారు. అక్కడ అవినీతి సొమ్ము తీసుకొచ్చి హైదరాబాద్లో పెడుతున్నారు. తర్వాత పెన్షన్లు ఏమో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర తీసుకుంటున్నారు, ట్రెజరీ నుంచి హైదరాబాద్లో వచ్చి కూర్చుంటున్నారు. పొలిటీషియన్స్ వీకెండ్లో ఇక్కడే ఉంటున్నారు. అధికార పక్షం వాళ్ళకి ప్రతిపక్షం వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు పూర్తిగా. అధికార పక్షం వీకెండ్లో వచ్చి ఇక్కడ ఉంటున్నారు. సో అధికార పక్షంలో ఉండేది ఇక్కడ ఉండి వీకెండ్లో, ప్రతిపక్షం పర్మనెంట్గా ఇక్కడుండి ఉద్యోగులు జీతాలు తీసుకొని ఇక్కడుండి ఫ్యామిలీస్ని, పెన్షన్లు తీసుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి ఇక్కడుండి ఆంధ్రప్రదేశ్ని మరి బాగుపరిచేది ఎవరు? ఇది కుట్ర కదా, ఇది కుట్రే. మరి ఇప్పుడు అక్కడేమో ట్రెజరీ నుంచేమో కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ప్రతి నెల, తీసుకొచ్చేమో హైదరాబాద్లో పెడుతున్నారు. ట్యాక్స్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్లు, నువ్వు అగ్గిపెట్టి కొన్నా, చింతపండు కొన్నా, ఉప్పు కొన్నా, ఏది కొన్నా కానీ ట్యాక్స్లు ఇక్కడే కదా, జిఎస్టీ వచ్చేది ఇక్కడే కదా. అక్కడేమో రాదు కదా. అక్కడేమో ఆంధ్రప్రదేశ్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు 90% ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడే ఉన్నారు. తర్వాత ఉద్యోగస్తులకు సంబంధించిన ఫ్యామిలీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. పొలిటీషియన్కి సంబంధించిన ఫ్యామిలీస్ కంప్లీట్గా ఇక్కడే ఉన్నాయి. ఆల్మోస్ట్ 99% ఉన్నారు వాళ్ళు. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇక్కడే వస్తారు, హాస్పిటల్లో చేరడానికి ఇక్కడికి వస్తారు. అక్కడే ఉంటారు కదా ఎవరు. అక్కడ ఏదైనా 10 రూపాయలు సంపాదిస్తే అక్రమంగానో సక్రమంగానో తీసుకొచ్చి హైదరాబాద్లో పెడతారు. మొన్న ఆ మధ్య లాస్ట్ గవర్నమెంట్లో నాకు వేరే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం గుంటూరుకు సంబంధించినటువంటి వాళ్ళు దాదాపు 600 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి గవర్నమెంట్ దగ్గర ఈ 600 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పెట్టుబడి, రియల్ ఎస్టేట్. ఈ 600 కోట్లు కాస్త 1200 కోట్లు అయింది ఇక్కడ. అక్కడేమో 600 కోట్లు ప్రజాధనం పోయిందిగా, ప్రజాధనం జేబులు వేసుకున్నారు. అట్టా ఆ విధంగా అనేక మంది ఉన్నారు. అక్కడ లిక్కర్ స్కాము ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో వాళ్ళు వస్తుంది. శాండ్ది కూడా 1500 కోట్లు అంటున్నారు. లిక్కర్ స్కామ్ 3500 కోట్లు అంటున్నారు. ఇది ప్రాథమికంగా. ఈ మొత్తం డబ్బు అంతా ఎటుపోయినట్టు? రీసెంట్గా మనకి ఇక్కడ 11 కోట్లు కూడా కనిపించింది, వచ్చింది, ఇంకా ఉంటుంది. ఎక్కడ పోయినట్టు? అదంతా హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్లో బంగారం షాపుల్లో, లేదంటే ఫామ్ హౌస్ల్లో, మూవీ ఇండస్ట్రీలో మొత్తం మీద ఏదో ఒక రూపంలో హైదరాబాద్ చేరిందిగా.
లేదంటే విదేశాలకు తరలింది, ఆఫ్రికా కంట్రీస్ కను, లేదంటే టాంజానియా ఇలాంటి వాటికి జరిగింది, అంతే కదా. ఎస్. ఆంధ్రప్రదేశ్లో అయితే లేదుగా. ఆంధ్రప్రదేశ్లోనేమో దాన్ని కొల్లబొడుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని నాకి పారేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జీవం మొత్తాన్ని పిండేసి దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లోనో లేకపోతే ఇతర దేశాల్లోనూ పెట్టేస్తున్నారు, బెంగళూరులోనో చెన్నైలోనో ఇటు పెట్టేస్తున్నారు. మేజర్ పోర్షన్ హైదరాబాద్లో ఉంటుంది, కొంతేమో బెంగళూరు, మరి కొంతేమో చెన్నై. ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడమంటే ఎలా బాగుపడుతుంది? సో ఆంధ్రప్రదేశ్కి కట్టప్పలు ఒకరు కాదు, తెలిసినటువంటి కట్టప్పలు కొందరు, తెలియనటువంటి కట్టప్పలు కొందరు, తర్వాత పెద్ద కట్టప్పలకే కట్టప్పలు మరికొందరు, అందరు కలిసి సామూహికంగా మామూలుగా పొడుస్తున్నారు ఎండిపోటు ఆంధ్రప్రదేశ్కి. అయితే బాహుబలి సినిమాలో కట్టప్ప విశ్వరూపం బాహుబలి 2లో తెలిసింది సార్. ఈ వేళ గురించి ఎప్పుడు తెలిసిద్ది అంటారు? ఇక ప్రజలందరూ తిరగబడితే కానీ తెలియదు. అంతే అంటారు. ప్రజలందరూ తిరగబడి మా డబ్బులు తీసుకుని మీరు అక్కడ పోయి మీరు ఉంటాయింది, మీరు ఇక్కడ ఉంటేనే మీకు అని చెప్పి తిరగబడి ఎక్కడ కనబడితే అక్కడ తిరగబడి నిలదీస్తే అప్పుడు బాగుపడింది. అప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ని ఇలానే కుళ్ళబడుస్తుంటారు అందరు కలిసి. ఓకే సార్, థ్యాంక్ యూ.